ఈరోజు నెల్లూరు పోతే మా ఇంట్లో వాళ్ళు దుమ్ము లేపేశారు చూసేయండి మీరు కూడా. నేనేదో పని మీద నెల్లూరు పోదాం అంటే నాకే పని పెట్టారు వీళ్ళు. నెల్లూరు ఎంట్రీ అయితే వరకు బాగానే ఉంటుంది కానీ నెల్లూరులో ట్రాఫిక్ అయితే వరకు దుమ్ము లేపేస్తుంది మనల్ని. దాదాపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయినా కానీ నీకు ట్రాఫిక్ అయితే వరకు క్లియర్ అయితే సదరంగా అవ్వదు. ఈ ఎంజీ చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది అనుకొని గమ్ముగా పోతా ఉంటే వాళ్ళు అయితే వరకు ఎంజీలోకే తీసుకెళ్లారు నన్ను అయితే వరకు. చూపిస్తా వచ్చేయండి. ఈడైనా సరికి పైన అంత కన్నంతా తినేసి ఉత్తి ఎముకల వరకు పెట్టినట్టున్నారు. లోపలికైతే ఎంటర్ అయిపోతాం. మా వాడైతే ఫుల్ జాలీగా పోతున్నాడు. లోపలైతే చూశారు కదా ఇట్లా ఉంటుంది. మనం ఎంత చేసినా ఎంత సంపాదించిన ఇంట్లో వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ అయితే మనమైతే ఇప్పుడు కూడా కాదనుకోలేం కదా. ఎస్కలేటర్ మీద తిరిగేటప్పుడు థ్రిల్ అయితే బాగుంటుంది కానీ ఎక్కడ పడిపోతాం భయం వేస్తుంటుంది. నేనైతే మా వాడిని ఫస్ట్ గేమ్ జోన్కి అయితే తీసుకుపోయా. గేమ్ జోన్కి పోగానే మా బిడ్డ అయితే వరకు ఇది దిప్పు అని చెప్పి తిరుగుతా అన్నాడు. చూద్దాం రండి మీరు కూడా లోపల ఏమేమి ఉన్నాయో గేమ్ జోన్ల వరకు. ఇవంతా గేమ్లాడే ప్లే లాంటివి. అమ్మయ్య ఏం చేయలేదు నాయన, అంతా బాగానే ఉందనుకునే టయానికి కరెక్ట్గా ఇప్పుడైతే బెటర్ ఫిట్టింగ్ మనకైతే వరకు దీంట్లో వదా అని అనేసి ఎంటర్ అయితే నా లోపలికి షేక్ వస్తుంది. ఎందుకంటే మనం రిచ్ కిడ్స్ అంతా ఎక్కువ వాడతారు వీటిని. మనం కాస్ట్కి అయితే ఈ కాస్ట్కి అయితే ఇంకా అదిరిపోతాయి. అందుకే మనకు తగ్గట్టు లో బడ్జెట్లో అయితే నేనైతే 2 ఆర్డర్ చేసుకున్నాను. మనమైతే ఇచ్చిన అమౌంట్కి అయితే తిరిగి అయితే ఒక 10 రూపీస్ ఏదో ఒక టోకెన్ అయితే ఒకటి ఇచ్చారు మనకి. ఈ టోకెన్ తీసుకుపోయి అక్కడ పోయి వెయిట్ చేయండి సార్ మేము వచ్చేస్తామని చెప్పని అన్నారు. ఇవే మనం పెట్టుకున్న ఆర్డర్ అయితే వరకు ఇవే చూడండి. ఒక 2 బర్గర్లు, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోక్ అయితే తీసుకున్నాను నేనైతే. నేను ఒక్కనే కాదండి మా ఫ్యామిలీకి కూడా పెట్టాను. వాళ్ళు మా పిల్లోడికి తినడే కాబట్టి అబ్బాయి ఒకటి ఇచ్చాను. తీసుకుపోయిన వాళ్ళు ఏమన్నా ఫాస్ట్గా తింటారంటే వాళ్ళు తినేటప్పటికి అరగంట పట్టింది. మనం అయితే 2 నిమిషాల్లో తినేసాము. ఇంకా బయటకు వస్తే ఈ ఖాళీ ప్లేస్ చూసి మా వాడైతే వరకు ఫుల్గా ఎగరుతా ఉన్నాడు జాలీగా. ఇంకా సరే అని చెప్పి అట్లా ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాం మేమైతే. ఇంకా అయిపోయింది కదా పోతామని చెప్పి బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చి రాగానే అయితే మనకు ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. మళ్ళీ మేము చెప్పింది ఇక్కడికి మాకు ఎవరో చిన్న పని ఉందని చెప్పని అన్నారు. సరే అదేం పని చూద్దాం అది కూడా అని చెప్పి మళ్ళీ మా ఊరి నుంచి ఇంకో రోడ్డు మీద పోతా ఉన్నాను నేనైతే. మినీ బైపాస్ ఇది. ఎక్కడికి అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చి నన్నైతే వరకు ఇరికిచ్చేసారు. ఈసారి డీమార్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. సరే ఎక్కడైనా పోయి ఏమన్నా చేస్తారా ఏంద్రా నాయన వీళ్ళు అనుకునేటప్పటికి అక్కడ లోపలికైతే కెమెరా అయితే అలౌడ్ చేయలేదు నాకు. నేను బయటికి వచ్చిన తర్వాత అయితే తీసుకున్నా ఈ వీడియో. ఇంత పెద్ద డీమార్ట్లో తీసుకుపోయి వీళ్ళు బిస్కెట్లు అయితే కొనుక్కొచ్చుకున్నారు వీళ్ళు. అవి మేము ఎక్కడ తినేస్తామని చెప్పి మా వాడు అయితే చేతిలోనే పట్టుకొని ఉంటున్నాడు. నేనే తీసుకొచ్చుకుంటా ఇంటికనేది. వీలైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని.